వైశ్య బ్రాహ్మణ శంకారావం పూరించడం జరిగింది. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్రానికే భీష్మ పితామహుడైన గంజి రాజమౌళి గుప్తా గారు ఒక వైశ్యులకు తలమానికం అంటే రాజమౌళి గుప్తా గారు 1999లో శంకారావాన్ని పూరించి ఆంధ్ర రాష్ట్రాన్ని గడగడలాడించిన రాజమౌళి గుప్తా ఈరోజు వైశ్య శంకారావాన్ని వైశ్య బ్రాహ్మణ శంకారావాన్ని పూరించడం జరుగుతుంది. ఒకటే నాదం ఒకటే వినాదం రాజకీయ పోరాటం. ఎవడబ్బ సొప్పు కాదు, ఎవని జాగీరు కాదు. రాజకీయ పార్టీలందరికీ హెచ్చరిక చేస్తున్నాం. వైశ్య బ్రాహ్మణులు కలుసుకుంటే పోయేది మీ పార్టీల భవిష్యత్తు అని చెప్పడం జరుగుతుంది. మీ భవిష్యత్తు చూసుకొని వైశ్య బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం కల్పిస్తేనే నెక్స్ట్ టైం మళ్ళా 2014లో ఎలక్షన్లో మీరందరూ ప్రభుత్వాలు ఏర్పరచగలుగుతారు. మా సపోర్టు లేకపోతే ఎవడి జాగీరు కాదు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అధ్యక్షులకు అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి పోరాడితే పోయేది లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నాడు శ్రీశ్రీ. పోరాడితే పోయేది లేదు అన్నాడు బానిస సంఖ్యలు తప్ప అన్నాడు శ్రీరంగం శ్రీనివాసరావు గారు. పోరాడితే పోయేది లేదు మన రాజకీయ సంఖ్యలు అంటుంది జేఏసీ. మన జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 5 రోజుల పోరాటం ఇది. 5 రోజుల్లోనే మనము జాయింట్ యాక్షన్ కమిటీని స్థాపించి 5 రోజుల్లోనే మన పిలుపు మేరకు మన రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మహాత్మా గాంధీ పుట్టిండు, పొట్టి శ్రీరాములు పుట్టిండు. వైశ్య జాతికి ఇంత అవగాహన జరుగుతుంది. 1947లో భారతదేశానికే స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు పుట్టిన గడ్డ మీద మన వైశ్యులకు ఇంత అవమానమా? రాజకీయానికి అస్పృశ్యులుగా మనం ఎందుకు అవుతున్నాం? మనము ఏదో ఇంకా గాంధీ మహాత్ముల్లాగా శాంతి శాంతి అనుకుంటా పోతుంటే ఒరిగేది లేదు. శాంతితో పాటు మనము కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి రావాలి. ఇంట్లో కూర్చుంటానో మనం షాపులు నడిపించుకుంటానో బ్రాహ్మణులు పూజలు చేస్తానో రాజకీయ శంకారావం రాదు. మనమందరము పోరాడితేనే సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. మనము ఎవరికి భయపడం. దానాలు చేసేది మనమే, ధర్మాలు చేసేది మనమే. ఓట్లు మాయి నోట్లు మాయి సీట్లు ఎవడదు అంటే ఎవడి జాగీరు అంటే కుదరదు. ఇక నుంచి ఓట్లు మాయి నోట్లు మాయే, దానాలు చేసేది మేమే, అన్ని మేమే. బ్రాహ్మణులు వైశ్యులు లేకపోతే ఎక్కడ కూడా మీ అందరికి తెలుసు కదన్నా, బ్రాహ్మణులు వైశ్యులు లేకపోతే గ్రామమే గుడ్డిగుంటది. ఒక పల్లెటూరులో మట్టిలో మాణిక్యాలు మన వైశ్యులు బ్రాహ్మణులు. వైశ్యులు గుళ్ళు కడుతుంటే బ్రాహ్మణులు పూజలు చేస్తారు. మనం ఏ గుడికి పోయినా కానీ బ్రాహ్మణునికి దండం పెట్టుకుంటాం. పూర్వం రాజుల కోటలో కూడా క్షత్రియులు బ్రాహ్మణులు వైశ్యులు కలిస్తే భారతదేశాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాం. మనం భారతదేశ గవర్నమెంట్ నే మనం తిరగరాస్తాం. వైశ్యులది 10% ఉంటే బ్రాహ్మణులది 6% ఉంది. 16% ప్రకారం ఇవాళ ఎక్కడైనా మనకు రాజకీయ భాగస్వామ్యం జరుగుతుందా మీరు చెప్పండి? తెలంగాణలో 119 ఎమ్మెల్యే సీట్లుంటే ఒక్క ఎమ్మెల్యే లేడు అసెంబ్లీలో. ఇవాళ శ్రీధర్ బాబు గారికి ఓన్లీ వాళ్ళ నాయన తరపున శ్రీపాదరావు గారు స్పీకర్ గా ఉండే, ఆయన స్పీకర్ గా ఉన్నప్పటి ఆయన భాగస్వామ్యంతో ఆయన చేసిన గొప్పతనంతో ఇవాళ శ్రీధర్ బాబు గారికి అవకాశం వచ్చింది. కానీ వైశ్య బ్రాహ్మణులకు ఎవరిస్తలేరు మనకు. మనం పోరాటం చేయకపోతే మనం ఇట్లే వెనకబడే ఉంటాం. వాళ్ళు ఎవరెవరో రౌడీలు గూండాలు అందరు ఇప్పుడు ఇవాళ రాజకీయ పార్టీలలో టికెట్లు అడుగుతారు, టికెట్లు గెలుస్తారు, వాళ్ళకే పోతున్నాయి. మనం సమాజంలో సేవ చేసుకుంటా, మనమేమో దాన ధర్మాలు చేసుకుంటా ఎన్నో మనం అవకాశాలు ఉన్నా గానీ మనము మాత్రం ఏమి పోరాటం చేసినా గానీ ఫలించడం లేవు. ఇక నుంచి మాత్రం ఇవాళ జేఏసీ తరఫున మేము కోరేది ఒకటే, రాబోయే ఎలక్షన్లలో సార్వత్రిక ఎలక్షన్ 2014 ఒక నెల రోజుల్లో ఉన్నాయి, ఇంకా నెక్స్ట్ మంత్ లోనే ఉన్నాయి. ఇంకా 4-5 రోజులు అయితే పార్టీలు టికెట్లు ప్రకటిస్తున్నాయి.
వేదిక మీద మేమందరం ఉన్నాం 40 మందిమి వైశ్య బ్రాహ్మణ సోదరులందరూ వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వాల్సిందే. మేమందరం ఒకవేళ మీరు టికెట్లు ఇవ్వకపోతే ఏ కాన్స్టిట్యూన్స్ లో వైశ్యుల బ్రాహ్మణులు ఓట్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మేము ఇండిపెండెంట్ గా నిలబడతాం. ఇండిపెండెంట్ గా నిలబడేసి మమ్మల్ని గెలిపించే మేమందరం గెలిచే సత్తా మాకున్నది. మేమందరం గెలిచే సత్తా మాకున్నది కాబట్టి మీ అందరికీ ఒక హెచ్చరిక రాగా ఇవాళ జేఏసీ ఇవాళ చెప్తుంది. మట్టిలో మాణిక్యాలం, ఎవరికి తలవంచం, ఎవరికి మోసం చేయం, ఎవరి ల్యాండ్ కబ్జా చేయం, ఎవరికి లొంగం. అదే మేము చేసిన తప్ప అని అడుగుతున్నాం రాజకీయ పార్టీలను. మేము చేసే తప్పేమని ఉంటే మేము కూడా రౌడీగా చేయమంటారా చెప్పండి. 1% లేని 0.5% లేని ఇవాళ కులాలకు మీరు ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు అంటే మేమెందుకు పనికిరామా? మేమందరం లేమా? మా దగ్గర డబ్బున్నది, అందరి మనస్తత్వంతో దాన ధర్మాలు చేస్తుంటాం. అంతా చేసినా గానీ మమ్మల్ని వెనుకదొక్కుతారు. ఎన్ని రోజులు దొక్కుతారు ఇంకా మీరు అని చెప్పేసి ఇవాళ జేఏసీ ఏర్పడ్డది. ఈ జేఏసీ ఇది ఒక్కటే కాదు, ప్రపంచ వ్యాప్తంగా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఈ జేఏసీ పోతుంది. ఎవరికి బాధలున్నా, ఎవరికి సామాజిక ఆర్థిక రాజకీయాలకు లొడుదొడుకులుగా మేము సపోర్ట్ చేస్తాం. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరూ ఒక్కొక్కరు మామూలు వ్యక్తులు కాదు. మీ అందరూ ఏ బాధ ఉన్నా ఏదున్నా గానీ ఈ జేఏసీకి విన్నవించుకోవచ్చు. ఆ జేఏసీ ద్వారా, ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ప్రతి పోరాటం జరుగుతుంది. ఎవరికి అన్యాయం జరిగిన ఉద్యోగాలలో గాని, రాజకీయ అసమానతలు గాని పోరాడుతూనే ఉంటాం. ఇక నుంచి ఇది ఆరంభం మాత్రమే, అంతం కాదు. ఆరంభం మాత్రమే, అంతం కాదు. మహాత్మా గాంధీ మహాత్ముడు ఎన్నో రోజులు పోరాటం చేస్తేనే స్వాతంత్రం వచ్చింది. మేము కూడా బ్రాహ్మణ వైశ్య సోదరులము. ఇవాళ నుంచి పోరాటం స్టార్ట్ అవుతుంది. రాబోయే హైదరాబాద్ లో డిసెంబర్ లో కార్పొరేట్ ఎలక్షన్లు ఉంటాయి. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎలక్షన్ లో గాని, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ లో గాని మనమందరము వైశ్యులం ఎక్కడున్నా, బ్రాహ్మణులం ఎక్కడున్నా గాని మనము గెలిచే సత్తా మనకున్నది కాబట్టి మనమందరం వాళ్ళకే ఓట్లేయాలి. ఓట్లను వినియోగించుకోవాలి. ఎక్కడైతే మనం ఓట్లున్నాయో ఇవాళ ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ చూసినా, మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా చూసినా, సికింద్రాబాద్ చూసినా, మిర్యాలగూడ చూసినా ఎక్కడ కూడా మనదే పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. ఇటువంటి కాన్స్టిట్యున్సీలనే మమ్మల్ని టికెట్లు అడుగుతున్నాం. మేము ఓడికిపోయే దగ్గర టికెట్లు అడగట్లేదు. మేము ఎక్కడైతే మా పర్సెంటేజ్ ఉందో అక్కడ టికెట్లు అడుగుమంటున్నాం. టికెట్లు అడుగుతున్నాం, మీరు ఇవ్వాల్సిందే అని చెప్పేసి రాజకీయ పార్టీలకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ హెచ్చరిక ద్వారా మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ మీరందరూ వచ్చిన సంతోషంతో ఇవాళ రాజకీయంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మనము ఇవాళ ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా వైశ్యుడే. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి దాదాపు ఒక 2 నెలల్లోనే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టే మామూలు కాదు. ఆయన ఒక అగర్వాల్ కుటుంబంలో పుట్టి ఇవాళ ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ భారతదేశానికి కూడా రేపు ప్రధానమంత్రి కూడా ఎట్లుంటుందో తెలియదు. అంటే దేశం వ్యాప్తంగా ఆయన ఎంపీ క్యాండిడేట్ నిలబడుతుంది కాబట్టి ఆయన కూడా వైశ్యుడే అని చెప్తున్నాం. అటువంటి వైశ్య జాతులలో భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో సామాజిక న్యాయం జరుగుతుంది. ఇక్కడ మాత్రం సామాజిక న్యాయం జరుగుతలేదు. అందుకని చెప్పేసి ఈ పోరాటం, అందుకనే ఈ ఆరాటం ఇక నుండి ఇక మాత్రం చెల్లదు. రాజకీయ పార్టీలందరికీ హెచ్చరిక చేస్తున్నాం. జై హింద్, జై వాసవి, జై వైశ్య బ్రాహ్మణ ఐక్యత. ఒకసారి అందరూ అనాలి, వైశ్య బ్రాహ్మణ ఐక్యత, వైశ్య బ్రాహ్మణ ఐక్యత, వైశ్య బ్రాహ్మణ ఐక్యత. ఇవాళ క్షత్రియులు కూడా ఉన్నారు, రాజుగారు వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మేము ముగ్గురం కలుస్తున్నాం. త్వరలోనే మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి మా ముగ్గురి తరపున ఒక భారతదేశంలోనే ఒక చరిత్ర సృష్టిస్తామని చెప్పేసి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి రావాల్సిన ఎంత ఎండలో ఉన్నా మీరందరూ ఇంతమంది వచ్చినందుకు చాలా సంతోషకరమైన. జై హింద్, జై వాసవి. ధన్యవాదాలు సార్. మీ అందరికి సపోర్ట్లతో ఉప్పుల శ్రీనివాస్ గారిని ఆశీర్వచనం అందించవలసిందిగా అర్థిస్తూ